హాయ్ అండి. ఈరోజు దసరా స్పెషల్ వచ్చేసి మా ఇంట్లోకి వచ్చేసి ఏ వంట చేశానన్నది మీ అందరికీ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి స్వీటు పొంగలండి. దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు, నెయ్యి, పులిహోర అండి. దాంట్లోకి గారెలండి. తర్వాత వైట్ రైసు, ఆవకాయ పచ్చడి అండి. దాంట్లోకి నెయ్యి వేసుకొని ఈ అప్పడాలు నంచుకుంటామండి. చివరిలో వచ్చేసరికి పెరిగేసుకొని తింటామండి. ఇప్పుడు పాపకి పెడతానండి. తను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి అన్నది చెప్పిద్దండి. ఫస్ట్ వచ్చి స్వీట్ పెడుతున్నానండి. ముద్దపప్పు అండి. దాంట్లోకి నెయ్యి వేస్తున్నానండి. వీటి కాంబినేషన్ సూపర్గా ఉండిద్దండి. ఇప్పుడు పులిహోర, గార, ఆవకాయ పచ్చడి అండి. వైట్ అన్నం పెడుతున్నాను. అప్పడం అండి. పప్పు వేస్తున్నాను. వేస్తున్నానండి. ఈ పొంగలి ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ ఎంత సూపర్గా ఉండిద్దో. వైట్ రైసు, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడితో కలుపుకుంటే దీని టేస్ట్ కూడా ఏ కూరలు కానీ, నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ ఏవి కూడా సాటి రావండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఈరోజు స్పెషల్ వచ్చేసి దసరా రోజు ఇవి చేసుకున్నామండి ఇంట్లో. ఇప్పుడు మా పాప తిని టేస్ట్ ఎట్టొస్తుంది అన్నది చెప్పిద్దండి. బాగుందా? బాగుందండి. గారి తిను. అన్నం కలుపుకో. ముందు పప్పు నెయ్యి వేసా. అన్నం కలుపుకో. అప్పుడే ఇటు పెట్టుకో. ఒక ముద్ద తిని చూడు ఎలా ఉంది. బాగుంది. సేమ్ మళ్ళీ పప్పు అయ్యి కలుపుకొని దాంట్లో ఆవకాయ పచ్చడి కలుపుకో. ఆవకాయ పచ్చడి తీసుకుని ఇంట్లో కలుపుకో. ఈ టేస్ట్ ఎక్కండి. బాగుందా? అయితే ఈరోజు వచ్చేసి ఇదండి స్పెషల్. అన్ని ఐటమ్స్ బాగా కుదిరినాయి. ఎందుకంటే అమ్మవారికి చేసింది కదా, ఏదైనా స్పెషల్గానే టేస్ట్గానే ఉంటుందండి. ఇంతేనండి. సెలవు.